ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేయొచ్చు? సో, నార్మల్‌గా ఒక మూడో, నాలుగో మంచి ఎంబ్రియోస్ మనం ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత గూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే, మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ చేయడం కన్నా కూడా దాన్ని మోడిఫికేషన్ అనేది చూస్తాం. సో, 3, 4 మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే ఎంబ్రియోస్ బావుండి, గర్భసంచి లైనింగ్ బావుండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో, వీళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఆల్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఎందువల్ల ఇది రావట్లేదు అనేది కొన్ని టెస్ట్‌లు చేసి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో, 2, 3 అటెంప్ట్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. యూజువల్లీ ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీలో ఏదన్నా ఇష్యూ ఉంటే డోనర్ గ్యామెట్స్‌కి వాళ్ళు మార్చుకోవచ్చు. గర్భసంచి లోపల ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్టుగా హిస్టోస్కోపీ అలాంటివి అవసరమైతే చేస్తాము. సో, దానికి కూడా స్పెసిఫిక్ లిమిట్ అయితే లేదండి. టెక్నికల్లీ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మీ డెస్టినేషన్ అంటే మీకొక బేబీ వచ్చే వరకు మీరు యాక్చువల్లీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్ చాలా సేఫ్. మనకున్న టెక్నాలజీ ద్వారా, మనకున్న అడ్వాన్స్‌మెంట్ ద్వారా మీకు ఎటువంటి హాని కలగకుండానే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మనం చేయగలుగుతున్నాం. థాంక్ యూ.